హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కావేరి. అయితే గాయస్ నేను మళ్ళీ ఇప్పుడు వీడియో ఎందుకు చేయడానికి వచ్చిన అంటే నిన్ననే ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన, మళ్ళీ అంత లోపలనే ఇంకో వీడియో కూడా వచ్చేసింది. నిన్న రికార్డింగ్ విన్నారు. సరే అది అలెక్యా చిట్టి పికల్స్ ఆ ముగ్గురు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఆ చిన్నది అందరితో అట్లనే అంటే ఉట్టి మొగోళ్ళతోనే అట్లా మాట్లాడుతుందేమో అని అనుకున్నాం గానీ అమ్మో ఆమె పెద్ద పటాకే ఉన్నట్టుంది. ఉట్టి మొగోళ్ళతో కదా ఆడోళ్ళతో కూడా ఆమె అదే విధానంగా మాట్లాడుతుంది. మీరు చూసిండొచ్చు ఆల్రెడీ. ఆ రికార్డింగ్ కూడా అసలు చాలా వైరల్ అవుతుంది. అసలు ఒక ఆడామెతో కూడా ఈ విధంగా మాట్లాడితే సరే మీరు ఒకసారి మీరే చూడండి, చూస్తే మీరే షాక్ అవుతారు. సో చూసేద్దాం. పిచ్ మొహందానా ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నా. అయితే ఒక బాయ్ తోనైతే నీకు నూనె ప్యాకెట్ కొనుక్కునే అంత స్తోమత కూడా లేదు, నీకు ఒక సంసారం చేసే అంత అది కూడా లేదు అని చెప్పింది. ఇప్పుడు ఇక ఇంకో రికార్డింగ్ అయితే వచ్చింది మన ముందుకి. ఆ రికార్డింగ్ లో ఏమంటుంది, అసే పిచ్చి ముఖం దానా అంటుంది. పిచ్చి ముఖం దానా అంటే అసలు నువ్వు ఒక ఆడదానికే ఉంటున్నావు. అవే నిజంగా నాకు అర్థం కాదు. పిచ్చి ముఖం దానా అంటున్నావు ఏంటి అసలు నువ్వు? పిచ్చి ముఖం దానా అంటున్నావు, ఇళ్లలో పని చేసుకో అంటున్నావు. ఇప్పుడు నీకు మంచిగా అయిందా? ఇప్పుడు ఆమె కాదు ఇళ్లలో పని చేసుకునేది, నువ్వు ఇప్పుడు ఇళ్లలో పని చేసుకుని అడుక్కొని బతకాల్సి వస్తుంది. మొత్తం ఏడు కాడికి సాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కూడా నీకు తగ్గుతలేదు అంటే అసలు నిజంగా మనుషులు నువ్వు ఉన్నావు. అసలు ఎవరైనా ఒక బిజినెస్ చేసుకునేటోళ్ళు ఒక కస్టమర్ తో ఏ విధంగా మాట్లాడతారు, ఏ రీతిగా మాట్లాడతారు? నీది ఇదేనా? సరే ఒక రికార్డింగ్ లో ఏదో పొరపాటున మాట్లాడినావో, ఆ సిచ్యువేషన్ నీ మూడే బాగాలేదు ఏమో అట్లా మాట్లాడినావేమో అనుకోవచ్చు. అంత లోపలనే మళ్ళీ ఇంకో వీడియో కూడా వచ్చింది. ఉట్టి మొగోళ్లతోనే అట్లా మాట్లాడతావేమో అనుకుంటే ఆడలతో కూడా అదే విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక ఆడమే, నువ్వు ఒక గర్ల్ అనుకోవాలా, బాయ్ అనుకోవాలా ఇప్పుడు? లేకపోతే రెండుకి బిట్వీన్ అనుకోవాలా ఇప్పుడు నిన్ను? అసలు ఆ బట్టలిప్పి వీడియోలు చేసి నీకు ఇంత ఫేమ్ తెచ్చుకొని సరే నువ్వు కష్టపడే ఆ బట్టలిప్పే నీకు ఇష్టం ఉందో ఇష్టం లేదో, నువ్వు దేని గురించి చేసినావో, నీకు ఏం కావాలనుకుని చేసినావో కూడా మనకు తెలియదు. వీడియో అయితే చేస్తుండే, వీడియోలు చేసి ఒక 300K ఫాలోవర్స్ అయితే మంచిగా తెచ్చుకున్నావు అంటే నీకు తెలుసు. నువ్వు ఇంకొకటి ఆ వీడియోలు ఏవైతే ఆ పచ్చడ్ల వీడియోలు ఉన్నాయా, ఆ పచ్చడ్లు మాయగో అందరికి తెలిసిన కథనే. నువ్వు ఆడ పచ్చడి చేసేదాన్ని కాదు, కలిపేదాన్ని కాదు, ఖాళీ ఆడ నీ కింద పనులు ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళే అంతా చేసేటోళ్ళు అని మా అందరికి తెలుసు. అందరికి క్లారిటీతో తెలుసు. అంతా రెడీ అయిపోయినాక నువ్వు వచ్చి కాలుదాన చేయబెట్టి తిప్పుతావు అని కూడా మా అందరికి తెలుసు. మళ్ళా ఆ వీడియోలో షో నేను ఇంతేసినా అంతేసినా. నిన్నటి దాకానేమో ఒక ఆమె ఆ వీడియో పెట్టింది. ఏం వీడియో? ఆ పిక్కిల్లో ఏదో ఆయిల్ స్మెల్ వస్తుంది అని చెప్పి, ఆయిల్ స్మెల్ వస్తుంది అని చెప్తే దాన్ని వేసుకున్నావు మంచిగా. నిన్నటి దాకా ఒకడు వాడు ఒక ఆయన ఏమంటారు, ఆయన రేట్ ఎంత కాస్ట్ ఎంత అని అడిగితే వాడిని వేసుకున్నావు. మళ్ళీ ఈ రోజు వస్తే దీన్ని వేసుకున్నావు. అసలు నీది ఒక బతికేనా? అసలు పచ్చళ్ళు అమ్ముకొని బతికేనా? నీది అసలు ఒక బతికేనా అంటున్నా. నీకు బల్పా అసలు ఏంది నాకు అర్థమైతలే. ఇంత సిగ్గొదిలేసి అసలు ఎందుకు బతుకుతున్నావు నువ్వు? అసలు ఒక మొగోనికి ఇచ్చే రెస్పెక్ట్ ఒక మొగోనికి, ఒక ఆడదానికి ఇచ్చే రెస్పెక్ట్ ఒక ఆడదానికి. నీకు ఒక అమ్మాయి ఉన్నారు, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? ఏమో అసలు నీ వీడియోలు నీది వ్యవహారం అంతా చూస్తుంటే రేపటి రోజు నేను పెళ్లి చేసుకున్నట్టు అసలు నీకు పెళ్లి అవుతుందా అనే డౌట్ ఉంది నాకు. నీ పెళ్లి అవుతుండొచ్చు అసలు, నీకుందా? లేకపోతే కాలు మొగోళ్ళతో టైం పాస్ చేసి వదిలేస్తావా? లైక్ అట్లా నువ్వు బట్టలు ఇప్పి వీడియోలు చేస్తావు కాబట్టి, మొత్తం ఇక అంతా షో ఆఫ్ చేస్తావు కాబట్టి అట్లనే వీడియోలతో కూడా మొత్తం బాయ్స్ తో కూడా టైం పాస్ చేసి వదిలేసేస్తావా? నీది అట్లనే ఉంది కథ మొత్తం. నువ్వు దేనికైనా వెనుక పోయేటట్టు లేవు. ఏంది ఇంత దిగజారిపోయి వీడియోలు చేసుకుంటా, ఇంత దిగజారిపోయి ఒక మనుషులతో బిహేవ్ చేసుకుంటా అసలు ఏమనుకోని నువ్వు బతుకుతున్నావు? అసలు నీకంటే ఒక కుక్క నయం తెలుసా? అసలు ఆ కుక్కల కన్నా ఒక ఇంతనన్నా ఉంటది, నీకు అది కూడా లేదు అసలు. సరే పొరపాటున ఒక మనిషితో అట్లా మాట్లాడినావేమో అనుకోవచ్చు. సరే ఆ మనిషితో అట్లా మాట్లాడినావు, నూనె ప్యాకెట్ సంసారం జనికి రాదు, నీకు కాపురం రాదు, నీకేం చేతగా అని కూడా అన్నావు వాడిని. ఓకే, అది అయిపోయింది. ఆ టైంకి నీ మూడే బాగాలేదు, నువ్వేదో ఫ్రస్ట్రేషన్ ఉన్నావు అని అట్లా వేసినావు అనుకోవచ్చు. అంత లోపలనే మళ్ళీ ఇంకో వీడియో కూడా వచ్చేసింది. ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు నీ పానం సల్లా పడిండొచ్చు. అసలు మొత్తం ఏడు కాడికి కుల్లా సాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకుని బతుకుతావు నువ్వు? ఇప్పుడు నువ్వు ఇళ్లలో పని చేసుకుని, ఇళ్లలో కూలి పని చేసుకుని నువ్వు బతుకు. ఇప్పుడు